అది 500 రూపాయలు అన్నారు. అప్పుడు నా చేతిలో ఉన్నది ఒక 5,000 రూపాయలు. 10 తీసుకున్నా. నేను ఫస్ట్ లో ఏం చేశానంటే 10 తీసుకుని ఈ రోడ్ల పక్కన బళ్ళు పెట్టుకుని అమ్ముకునేటటువంటి వాళ్ళు ఎవరి దగ్గర లైట్ కి డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఈ తీసుకోమని చెప్పేసి ఒకళ్ళకి 2 చొప్పున ఒక 5గురికి ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆ సంతోషం చూసి గిరిజన ప్రాంతాలు ఇది ఇస్తే బాగుంటది అనిపించింది. కానీ ఆ మొత్తం అదేంటి ఓవరాల్ కనీసం ఒక ఊర్లో ఒక 100 మందికి అన్నా ఇవ్వాలి. 100 మందికి అంటే మనం అది 100-500 వచ్చేటికి అంత స్తోమత మనకి లేక ఆగిపోయాయి. అట్లాంటి దానికి అలా ఒక్క ఊర్లో ఒక్క చోటకి మాత్రం పంపించా. అప్పుడు ఆ ఇంట్లో ఆ వెలుగుదే విజువల్ తీపిస్తేనే నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాంటిది ఇవాళ రోజున ఇళ్ళకి ఊర్లకి వెలుగులు వస్తే ఎంత గొప్పగా ఉంటది. నేను అట్లాంటిది ఒక మన విశాఖపట్నంలో ఒక ఎస్పీ గారు అకున్ సబర్వాల్ గారు అప్పుడు ఈ మావోయిస్టుల ఏరివేతలు తిరుగుతున్నప్పుడు నేను బాగా ఆయన క్యాజువల్ గా చాలా బాధ్యతగా చెప్తాడు అనమాట. అడిగినప్పుడు మాట పోలీసుల్లో కొంత రఫ్నెస్ కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆయనకి నేను అప్పుడు చెప్పి మీరు నక్సలైట్లని మీరు పట్టుకుంటున్న వాళ్ళు ఎవరు నక్సలైట్లు కాదండి. నక్సలైట్లు ఆ ఊరికి వెళ్ళి 10,000-15,000 చేతిలో పెట్టి వాళ్ళ చేత చెట్లు నరికిస్తున్నారు, వాళ్ళ చేత మందుపాతలు పెట్టిస్తున్నారు. మీరు వాళ్ళని తీసుకొచ్చి నక్సలైట్లు అని చెప్తున్నారు. మీ దృష్టిలో రికార్డులో బోల్డ్ అంత ఇది ఉంటది. వాడు రేపు పొద్దున్న జైల్లో ఉంటాడు, కుటుంబం రోడ్డును పడుతుంది, వాళ్ళ పిల్లలు నాశనం అవుతున్నారు. దాని తర్వాత బయటకు వచ్చాక నక్సలైట్ అని మీరు పట్టుకు తిప్పుతున్నారు.